భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. సింగరేణి రిటైర్డ్ కార్మికుడు రామ్మోహన్ చాలా దారుణాతి దారుణంగా హత్యకు గురయ్యాడు. రామ్మోహన్ రావు తలపైన సుత్తితో కొట్టి చంపాడు ఓ దుండగుడు. ముందుగా మాస్క్ ధరించి ఇంట్లోకి చొరబడ్డాడు. అయితే అదే సమయానికి రామ్మోహన్ రావు తన భార్యతో కలిసి ఇంట్లో టిఫిన్ చేస్తూ ఉండగా డైరెక్ట్గా ఎంట్రీ ఇచ్చి సుత్తితో తలపై కొట్టడం మొదలుపెట్టాడు. హత్య తర్వాత ఆ నిందితుడు రామవరం వైపు పరారైపోయినట్టు తెలుస్తోంది. 6 నెలల క్రితమే సింగరేణి కార్మికుడిగా రిటైర్డ్ అయ్యాడు రామ్మోహన్ రావు. రిటైర్మెంట్ తర్వాత గణేష్ బస్తీలో ఇల్లు కొనుక్కున్నాడు. అయితే ప్రస్తుతానికి వివాహేతర సంబంధమే కారణంగా హత్య జరిగినట్టు అనుమానం వ్యక్తమవుతోంది. క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ ఆధారితంగా ప్రస్తుతానికి పోలీసు ఈ యొక్క కేసుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసు పలు కోణాల్లో విచారిస్తున్నారు పోలీసులు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. మనకు పైన ఫోటోలో స్పెట్స్ ధరించినటువంటి వ్యక్తి రామ్మోహన్ రావు 6 నెలల క్రితమే సింగరేణి కార్మికుడిగా రిటైర్డ్ అయిపోయాడు. రిటైర్డ్ అయిపోయి గణేష్ బస్తీలో ఇల్లు కొనుక్కొని అక్కడే నివాసం ఉంటున్నాడు. కింద కనిపిస్తున్నటువంటి వ్యక్తి నిందితుడు. సో నిన్న సాయంత్రం రామ్మోహన్ రావు తన భార్యతో కలిసి టిఫిన్ చేస్తూ ఉండగా ఈ కింద కనిపించే ఫోటోలో ఉన్న వ్యక్తి నిందితుడు మాస్క్ ధరించి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సో ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి టిఫిన్ చేస్తున్నటువంటి రామ్మోహన్ రావు తలపైన స్థితితో కొట్టి 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 చాలా దారుణంగా ఆయన్ని హతమార్చాడు.